బాస్ సీజన్ 9 హౌస్ నుండి విన్నర్‌గా తిరిగొచ్చిన కళ్యాణ్ పడాల రెగ్యులర్‌గా ఆడియన్స్‌కి టచ్‌లో ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక ఇందులో భాగంగానే నిన్న లైవ్‌కొచ్చి తనూజతో హౌస్‌లో ఉండే విధానం కోసం, బయట వస్తున్న నెగటివిటీ కోసం అయితే క్లారిటీ ఇచ్చాడు. ఏంటి అంటే కళ్యాణ్ కొన్ని విషయాల్లో లైవ్‌లో కూడా చాలా చిరాకు పడ్డాడనమాట. ఎందుకు చిరాకు పడుతున్నావు? ఇప్పుడు తనూజ కోసం అడుగుతుంటే నీకు అంత కోపం ఎందుకొస్తుందంటూ కూడా ఆడియన్స్ కామెంట్స్‌లో ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. అప్పుడు కళ్యాణ్ ఒకటే మాట చెప్పాడు. అదేంటంటే, "నేను బల్లగుద్ది చెప్తున్నాను. తనూజ నన్ను వెంటుండి నడిపించిందనే చెప్తాను. ఎప్పుడూ కూడా నేను చెప్పిన మాటను మార్చుకోను. స్టేజ్ పైన ట్రోఫీ తీసుకున్నప్పుడు కూడా అదే చెప్పాను. తనూజ నన్ను గెలిపించిందని. కానీ నేను ఏదైతే షోలో చెప్పానో అది మీరు తప్పుగా తీసుకుంటున్నారు" అని కళ్యాణ్ మాట్లాడిన ఆ మాటల్ని చెప్పడానికి ట్రై చేశాడనమాట. అయితే చాలా, 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 చాలా నెగటివిటీ వచ్చింది కళ్యాణ్‌కి. ఏంటంటే గేమ్‌లో అయితే నాకెప్పుడు తనుజ సపోర్ట్ చేయలేదు అనే విషయం గానీ, శివాజీ గారు ఏదైతే 'బజ్' ఇంటర్వ్యూలో టాప్ 2లో ఇమ్ము ఉంటాడని అనుకున్నావా? లేకపోతే ఇమ్ము ఉండలేదని నువ్వేమైనా ఎందుకు బాధపడ్డావు అనే విషయం కోసం అడిగితే, ఇమాన్యుయలే ఉంటాడని నేను అనుకున్నాను. టాప్ 2లో తనూజ ఉంటదని అనుకోలేదు అన్నట్టుగా కళ్యాణ్ చెప్తాడనమాట. తనూజ కళ్యాణ్‌ని టాప్ 1లో పెట్టాలనుకుంది. మరి కళ్యాణ్ కూడా తనూజని టాప్ 1లో పెడుతున్నట్టే ఆడియన్స్‌కి కనిపిచ్చాడు మొన్నటి వరకు. కానీ ఇప్పుడు బయటకొచ్చిన తర్వాత కళ్యాణ్ అలా మాట్లాడేసరికి ఆడియన్స్ దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు. ఎవరైతే తనూజ, కళ్యాణ్ ఇద్దరు ఆ క్యూట్ బాండింగ్‌కి బాగా కరిగిపోయి ఉన్నారో, క్యూట్ బాండింగ్‌ని ఇష్టపడి ఉన్నారో, వాళ్ళు మాత్రం ఈ మాటల్ని తీసుకోలేకపోయారనే చెప్పాలి. ఏంటి కళ్యాణ్ సడెన్‌గా ట్రోఫీ తీసుకొని బయటకొచ్చేసరికి ఇలా మాట్లాడుతున్నాడు అని ఆ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు చాలా షాక్ అయిపోయారు. ఇంకా కళ్యాణ్ ఏదైతే మళ్ళీ ఇంకొక షోలో కళ్యాణ్ లేదు లేదు గేమ్ వైస్‌గా అయితే ఏం సపోర్ట్ లేదు అన్నట్టు మాట్లాడారు. గేమ్ వైస్‌గా సపోర్ట్ లేదా? ఆమె చెయ్యి నొప్పి అంత నొప్పి ఉంచుకొని మరి కళ్యాణ్‌ని ఎవరైతే టార్గెట్ చేస్తారో, నేను ఆళ్ళని టార్గెట్ చేస్తానని చెప్పి బాల్స్ ఇసురుతానే ఉంది. ఆ తర్వాత నువ్వే కదా దగ్గరుండి స్ప్రే కొట్టి, తనుజ హ్యాండ్ పెయిన్‌తో ఎందుకు అలా చేస్తున్నావు అని ఆ రోజు నువ్వు బాధపడినట్టు చెప్పావు గదా! మరి ఈరోజు గేమ్ వైస్‌గా నాకేం సపోర్ట్ లేదని మాట్లాడితే ఆడియన్స్ ఆబ్వియస్‌లీ తీసుకోలేరు. ఇండివిడ్యువల్‌గా ఇష్టపడే వాళ్ళని పక్కన పెట్టేసేయండి. కళ్యాణ్‌ని ఇష్టపడే వాళ్ళు కళ్యాణ్ మాటలకి సపోర్ట్ చేస్తారు. తనుజని ఇష్టపడే వాళ్ళు తనుజ మాటలకి సపోర్ట్ చేస్తారు. కానీ కామన్ ఆడియన్స్ ఇక్కడ ఉన్నారు కదా! తనుజ, కళ్యాణ్ ఇద్దరిని కామన్‌గా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు ఈ మాటల్ని తీసుకోలేకపోతున్నారనమాట. సో, లైవ్‌లోకొచ్చి జనాలతో కనెక్ట్ అవుతూ కళ్యాణ్ అయితే ఈ మాటల పైన క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశాడు. ఇండివిడ్యువల్‌గా ఆట ఆడేటప్పుడు దానికోసం చెప్పాను నేను. అంతేగాని గ్రూప్‌గా సపోర్టింగ్ టాస్క్ వచ్చినప్పుడు కోసం నేను చెప్పలేదంటూ చెప్తే చాలామంది ఆ మాటల్ని కూడా ఫ్లిప్పర్‌లాగా మాటలు మారుస్తున్నావు అంటూ కళ్యాణ్ అంటున్నారు. నిజంగా ఇక్కడ ఇలా మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ చేయాలా? లేకపోతే కళ్యాణ్ మాటలకి సపోర్ట్ చేయాలా? ఏంటి అన్నది మాత్రం ఈ కామన్ ఆడియన్స్‌కి అస్సలు అర్థం కావట్లేదు. లైక్ తనూజ, కళ్యాణ్ బాండింగ్‌కి ఎవరైతే బాగా అలవాటు పడిపోయి ఉన్నారో వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఎవరిని సపోర్ట్ చేయాలి? అసలు ఎవరు ఏంటని? ఎందుకంటే తనూజ చాలా సైలెంట్‌గా ఉంది ఆఫ్టర్ 'బిగ్ బాస్' తర్వాత. సో, క్లారిటీ రావట్లేదు. మరి మీకేమైనా క్లారిటీ వస్తే కామెంట్స్‌లో చెప్పండి.